హలో వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లిల్లీ. ఈ వీడియో ఏంటి అంటే సద్ది అన్నం. సద్ది అన్నం అంటే ఫర్మెంటెడ్ రైస్. ఆ ముందు రోజు ఉన్న రైస్ ఉంటుంది కదా, సో దాంట్లో వాటర్ వేసి నెక్స్ట్ ఆ రైస్లో 5 ఇంగ్రీడియంట్స్, జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్తో ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. ఇది సమ్మర్కి చాలా బాగుంటుంది. సో ఇది మా తాత రెసిపీ యాక్చువల్లీ, అండ్ ఈ వీడియో మా నాన్ననే చేయమన్నా. సో రేషియోస్, క్వాంటిటీ, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అవన్నీ మా నాన్నే బాగా చేస్తారు. సో మా నాన్న దగ్గర ఈ 5 ఇంగ్రీడియంట్స్ కలిపి సద్ది అన్నం ఎలాగో చూద్దాం. ఇలా రైస్ బాగా పిండాలి. ఇప్పుడు మా నాన్న 5 ఇంగ్రీడియంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది నిమ్మకాయ ఊరగాయ. పెద్ద పెద్ద పండు నిమ్మకాయలు కట్ చేసి అందులో రాళ్ళు ఉప్పు, పసుపు పొడి వేసి ఊరబెట్టాలి. ఇలా బాగా ఊరిన తర్వాత ఇది సంవత్సరం ఉడికితే దీన్ని వాడుకోవచ్చు ఎన్నో విధాలా. మామూలుగా అన్నంలో తినేటప్పుడు దీన్ని తెల్లగడ్డల మిరపొడి వేసుకొని కూడా కలుపుకొని తినచ్చు. దీనికైతే చాలా ప్రాముఖ్యత ఉంది. దీనివల్ల చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రెండో ఇంగ్రీడియంట్ వచ్చి ఇది తెల్లగడ్డల మిరపొడి. ఇందులో ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, ఉప్పు వేసి ఇలాగ కోర్సుగా గ్రైండ్ చేయాలి. ఇందులో మెయిన్గా మనం చట్నీ చేసుకునే పప్పులు, దాంట్లో ఎండు కొబ్బరి, మిరపకాయలు, తెల్లగడ్డలు, ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేస్తే అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో దీన్ని కారం, పులుపులు సపరేట్ చేయడానికి ఈ పొడిని వాడతారు. లాస్ట్లో ఇవన్నీ కలిపిన తర్వాత చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి కొద్దిగా పవర్ని మైల్డ్ చేయడానికి కాంచిన నూనె, కొద్దిగా బ్యాలెన్స్ చేయడానికి ఉప్పు, ఇది చాలా గట్టిగా ఉంటే దాన్ని అడుగ్గా చేయడానికి నీళ్లు కొద్దిగా వాడాలి లాస్ట్లో. ఇందులో ఏమైనా విత్తనాలు ఉంటే తీసేసేయాలి. లక్కీలీ ఇందులో ఏమి విత్తనాలు లేవు. ఇంత అన్నానికి ఇంత ఊరగాయ సరిపోతుంది. ఎక్కువ వేస్తే కూడా మరీ పులుపు ఎక్కువ అవుతుంది. దీన్ని బాగా ఇలా నలపాలి. బాగా ఊరుంటుంది కాబట్టి మనం ఎలా నలిపితే అలాగే తుంటలు అయిపోతుంది. నెక్స్ట్ ఈ తెల్లగడ్డల మిరపొడి. దీని మోతాదు ఇంత అన్నానికి ఇంకా పడుతుంది కొద్దిగా. ఈ తెల్లగడ్డల మిరపొడి వాడినందువల్ల జీర్ణశక్తి చాలా, జీర్ణానికి చాలా బాగుంటుంది. ఈ శనగల పొడి ఇంకేస్తుంది. ఇంత చాలు, మరి ఎక్కువ వేస్తే కూడా చప్పగా అయిపోతుంది. కొద్దిగా ఉప్పు. ఇప్పుడు కలిపే విధానం ఉతారుగా అన్ని ఐటమ్స్ వేసాము. ఇది కలిపిన తర్వాత కొద్దిగా రుచి చూసి అందులో ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. వెయిటింగ్ టు ఈట్ సద్ది అన్నం. ఎంత టేస్టీగా ఉంటుందంటే పుల్లగా, కారంగా, లైక్ అన్ని టేస్ట్ వస్తాయి ఎక్సెప్ట్ స్వీట్. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మై ఫేవరెట్ సద్ది అన్నం. అద్భుతం. చెప్పండి నాన్న. చాలా బాగుంది, చాలా బాగుంది. కొద్దిగా పులుపు తక్కువైంది. అలా పులుపు తక్కువ ఉంటే నిమ్మకాయ ఊరగాయ, కారం తక్కువ ఉంటే తెల్లగడ్డల మిరపొడి. ఇప్పుడు సరిపోతుంది టేస్ట్. సో ఏది తక్కువ ఉంటే అది వేసుకోవచ్చు, ఒక్కొక్కరి టేస్ట్ బట్టి. కొందరికి బాగా పుల్లగా ఇస్తాం, కొందరికి కారంగా ఇస్తాం, కొందరికి పర్ఫెక్ట్ మైల్డ్గా ఇస్తాం. సో అంతా ఇది ఒక కెమిస్ట్రీ లాగా సైన్స్ ల్యాబ్లో వేసి కలుపుతారు కదా, మనకి ఇష్టం వచ్చినట్టు కలుపుకొని తినడమే. చేతి ముద్ద సార్ ద బెస్ట్. చూడండి, స్వర్గం కనిపిస్తుంది. స్వర్గం అంట కనిపిస్తుంది అంట, చూద్దాం కనిపిస్తుందో లేదో. సో అన్ని కలిపాక అయితే ఫుడ్ ఇలాగ వచ్చింది. టేస్ట్ చేద్దాం. రాత్రి అన్నం కానీ మిగిలిందంటే పారేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పాతకాలంలో అలాగా నీళ్లు పోసి పెట్టారంటే అది పాడు కాదు. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటే ఇలా ముద్దలు చేసి చేతిలో పెట్టి తింటుంటే ఆనందంగా ఉంటుంది. ఇంకొక ముద్ద. మీకు ఇష్టమా చేతి ముద్దలు? ఇవాళ మాకు టిఫిన్ ఇదే. హోప్ మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి థ్యాంక్ మీ లేటర్ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. బాయ్.